హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మొన్న అంటే 2 రోజుల పాటు చెన్నైలో ఒక పెళ్లి వేడుకలో కనిపించినటువంటి దృశ్యాలు అందరికీ తెలిసినవే. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని అతిరథ మహారథులందరూ ఈ పెళ్లి వేడుకకు హాజరైనటువంటి పరిస్థితి. సో ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అవి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు తమిళనాడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ పెళ్లి పెద్దగా మనకి విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ పెళ్లికి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు మంత్రిగా ఉన్నటువంటి నటుడు కూడా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్, తర్వాత ఏఐడిఎంకే నేత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మరో తలపతి తమిళనాడు కీలక నటుడు అగ్ర హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్, ఆ తర్వాత తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలుగా ఉన్నటువంటి సూర్య, కార్తీ, వీళ్ళతో పాటు ఇంకా చాలామంది వ్యాపార దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. సో అందరినీ ఆకర్షించింది, అందరూ చర్చనీయాంశంగా ఒక విషయంపై చర్చించుకుంటున్నది. ఈ పెళ్లిలో మొత్తం వైఎస్ కుటుంబం మొత్తం తరలి వెళ్ళింది. అంతేకాకుండా వైఎస్ జగన్ ఈ పెళ్లిలో ఒక పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ అందరినీ స్వాగతించడమే కాకుండా అందరినీ రిసీవ్ చేసుకోవడము, అందరితో మాట్లాడడం అనేది ఇక గమనించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఇద్దరు నేతలతో వైఎస్ జగన్ చాలాసేపు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇటు టీవీకే పార్టీ అధినేత విజయ్, ఈ ఇద్దరితో చాలాసేపు చాలా క్లోజ్డ్ ఫ్రేమ్లో మాట్లాడుకున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చూసాం. సో అందుకే ఇప్పుడు గత 2 రోజులుగా ఈ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ముఖ్యంగా ఆంధ్రాలో, తర్వాత ఇటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయంగా దీన్ని ఒక ప్రధానమైన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. సో ఓవరాల్గా అసలు వైఎస్ జగన్కు ఆ కుటుంబంతో ఉన్నటువంటి ఆ బంధుత్వం ఏంటి, ఈ పెళ్లికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, ఇంతటి అతిరథ మహారథులు ఎందుకు తరలి వచ్చారు, ఇదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వైఎస్ జగన్ స్వయాన పెదనాన్న కుమారుడైనటువంటి, అంటే వైఎస్ జగన్కు అన్నయ్య అవుతారు జార్జి రెడ్డి, పెదనాన్న అవుతారు. జార్జి రెడ్డి కుమారుడు సునీల్ కుమారుడైనటువంటి సాహిల్కు సంబంధించినటువంటి పెళ్ళి. సో సొంత పెదనాన్న కొడుకు ఇంట్లో జరిగే పెళ్లి కార్యక్రమం కాబట్టి వైఎస్ జగన్ ఇక్కడ కీలకంగా వ్యవహరించారు. అయితే పెళ్లి కూతురు వధువు ఎవరంటే ముఖ్యంగా మురుగప్పన్ గ్రూప్ గురించి మీరు వినే ఉంటారు. దాదాపు 120 నుంచి 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అత్యంత బలమైనటువంటి ఒక వ్యాపార సామ్రాజ్యం ఇది. మురుగప్పన్ గ్రూప్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోనే కాకినాడలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ కానీ, చోళమండలం ఫైనాన్స్ కానీ, చోళమండలంకి సంబంధించినటువంటి ఇతర కంపెనీలు కానీ, అంటే ఈ చోళమండలం గ్రూప్కి సంబంధించినటువంటి కానీ ముఖ్యంగా మురుగప్పన్ గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి కంపెనీల్లో దాదాపు 10 కంపెనీలు లిస్టెడ్ కంపెనీలు, అంటే ఐపీఓకి వచ్చినటువంటి కంపెనీలు. సో ఇంతటి కీలకమైనటువంటి దాదాపు 20,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం కలిగినటువంటి గ్రూప్గా చెప్పుకుంటారు. అటువంటి గ్రూప్ చైర్మన్గా ఉన్నటువంటి అరుణాచలం కుమార్తెనే ఇక్కడ వధువు. సో అంటే ఒక బలమైన వ్యాపార వర్గంతో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. ఇక్కడ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబంతో అక్కడ తమిళనాడులో ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యంగా దాదాపు 120 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కుటుంబంతో వ్యయం రావడంతో, బంధుత్వం కలగడంతో ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఇక మురుగప్పన్ గ్రూప్కు ఎంతటి చరిత్ర ఉందంటే, మురుగప్పన్ గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపు చాలా బిజినెస్లు ఉన్నాయి. ముఖ్యంగా కార్బన్డోరం యూనివర్సల్ CUMIగా పిలుస్తారు. ఇక CG పవర్ అంటే పవర్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ఉన్నాయి, శాంతి గైర్స్ అని ఒక కంపెనీ ఉంది, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అని రబ్బర్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక ఫైనాన్స్ కంపెనీలు అయితే చోళమండలం ఫైనాన్స్ కంపెనీ గురించి మీరు వినే ఉంటారు. ఇక చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా వినే ఉంటారు. ఇక ఇవి కాకుండా అగ్రికల్చర్కి సంబంధించి కూడా చాలా మంచి బిజినెస్లు ఉన్నాయి. EID ప్యారీ గురించి వినే ఉంటారు. ఇక గ్రోమోర్, తర్వాత పారాంఫోస్, ఇటువంటి అగ్రి కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే ప్యారీ అగ్రో ఇండస్ట్రీస్గా వీటిని చెప్పుకుంటాము. ఇక ఎలక్ట్రికల్ మొబిలిటీలో కూడా మోంత్రా ఎలక్ట్రిక్, తర్వాత మ్యాక్స్ సిటీ వంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక ఇతర ప్రముఖమైన బ్రాండ్స్గా చెప్పుకోవాలంటే హెర్క్యులెస్, BSA,
మోంత్రా, మ్యాక్స్ సిటీ, ఎజాక్స్ వంటివి ఉన్నాయి. ఇక చోళా ఫైనాన్స్, చోళా ఎంఎస్, అది కాకుండా అగ్రి ప్రొడక్ట్స్లో గ్రోమోరు, పారాంఫోస్, ప్యారిస్ ఈఏడిగా కూడా పిలుస్తారు. అంటే ఇంతటి బలమైన ఒక వ్యాపార సామ్రాజ్యంతో ఉన్నటువంటి మురుగప్పన్ గ్రూప్తో వైఎస్ కుటుంబానికి ఇప్పుడు బంధుత్వం ఏర్పడింది. అందుకే తమిళనాడులో జరిగినటువంటి చెన్నైలోని లైలా ప్యాలెస్లో జరిగినటువంటి ఈ పెళ్లి వేడుకకు అతిరథ మహారథులందరూ తరలివచ్చారు. అన్నిటికీ ప్రధాన ఆకర్షణగా వైఎస్ జగన్ నిలిచారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఆయన అక్కడ హాజరైనప్పుడు అక్కడ ఆయన అతిథులందరినీ రిసీవ్ చేసుకున్న తీరు కానీ, అక్కడ అందరితో చాలాసేపు క్లోజ్డ్ ఫ్రేమ్లో మాట్లాడినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఈ దృశ్యాలు. అసలు ఈ పెళ్ళికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, అంత అతిరథ మహారథులు ఎందుకు తరలి వచ్చారంటే ఇదే. ఇక్కడ మురుగప్పన్ గ్రూప్ అనేది చాలా బలమైన ఒక వ్యాపార గ్రూపు. దాదాపు 20,000 కోట్లకు పైగా సామ్రాజ్యం, బిజినెస్ లావాదేవీలు కలిగినటువంటి కుటుంబమే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా దాదాపు 10 కంపెనీలు, అంటే ఈ మురుగప్పన్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాదాపు 10 కంపెనీలు, అందులో కోరమండల్ ఫెర్టిలైజర్స్ గురించి కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ లిస్టెడ్ కంపెనీలు కావడంతో ఇది ఒక కీలకమైన ఒక పరిణామంగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా వైఎస్ జగన్ పెళ్లికి సంబంధించి హాజరైనటువంటి పెళ్లికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా వైరల్ చేస్తుంది. అటు టీవీకే పార్టీ అధినేత విజయ్కి సంబంధించినటువంటి ప్రత్యేక సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో అది కూడా ఈ దృశ్యాల్ని పదే వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వైఎస్ జగన్ 2 రోజుల చెన్నై పర్యటన, చెన్నైలో జరిగినటువంటి పెళ్లి కార్యక్రమంలో ఆయన హాజరైనటువంటి తీరు, అక్కడికి తరలి వచ్చినటువంటి అతిరథ మహారథులు, వీరందరిలో వైఎస్ జగన్ ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారి ఆ పెళ్లిని దగ్గరుండి ఆయన చేయించినటువంటి తీరు, ఇది ఓవరాల్గా చాలా కీలకమైన పరిణామంగా మారింది. అందుకే విజువల్స్ పెద్ద ఎత్తున ఇక్కడ వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా వైఎస్ జగన్ చెన్నై పర్యటన తర్వాత ఈ పెళ్లి సంఘటన ఏదైతే జరిగిందో, పెళ్లికి సంబంధించినటువంటి విజువల్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒకసారిగా వైరల్ అవడంతో ఎవరు అసలు ఆ పెళ్లి కూతురు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇంతటి అతిరథ మహారథులు తరలి వచ్చారు, దీనికి సంబంధించినటువంటి పరిణామాలు ఏమున్నాయి, ఆ కుటుంబ నేపథ్యం ఏంటి, ఈ వివరాలన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఈ చర్చకు వచ్చినప్పుడు ఇప్పుడు మురుగప్పన్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. ముఖ్యంగా మురుగప్పన్ గ్రూపు అతిపెద్ద గ్రూపు, ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని అటు తమిళనాడు, ఏపీలో కలిగి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వ్యాపార సామ్రాజ్యం. ఇక చోళా ఫైనాన్స్ కానీ, చోళమండలం ఫైనాన్స్ అయితే దాదాపు దేశవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటి రాష్ట్రాల్లో తమ యొక్క శాఖల్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇంకా హెర్కులెస్, విఎస్ఐ సైకిల్స్ గురించి అయితే అందరికీ తెలిసిందే. ఇక అగ్రి ప్రొడక్ట్స్కి సంబంధించి అయితే ఏవైతే గ్రోమోర్ ఉన్నాయో, గ్రోమోర్ గురించి అయితే ప్రతి రైతుకు తెలుసు, పారాంఫోస్ అందరికీ తెలుసు, ఈఐడి ప్యారిస్ గురించి కూడా అందరికీ తెలిసిందే. సో ప్రముఖమైన బ్రాండ్లు, ప్రముఖమైన వ్యాపార సామ్రాజ్యం కలిగిన కుటుంబంతో ఒక బలమైన రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం, ముఖ్యంగా ఇంట్లో నుంచి అయితే 2 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. అటువంటి కుటుంబంతో ఇక్కడ ఒక రాజకీయ నేపథ్యం బలంగా ఉన్న కుటుంబం, మరోవైపు ఒక వ్యాపార సామ్రాజ్యం బలంగా ఉన్నటువంటి కుటుంబం, ఈ 2 కుటుంబాల మధ్య ఒక బంధుత్వం ఏర్పడి ఒక పెళ్లి దృశ్యాలు చూసామో ఈ నేపథ్యంలోనే ఇదంతా ఇప్పుడు చర్చకు వస్తుంది.